హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో, ఇప్పుడైతే మనం మనకి ఏదైతే పాలిటెక్నిక్ ఎగ్జామ్ అయిందో తెలంగాణలో, దానికి సంబంధించిన సెక్షన్ బి ఫిజిక్స్ పార్ట్‌నైతే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో, పేపర్ అయితే మరీ అంత ఈజీగా లేదు అనైతే మనమైతే చెప్పొచ్చు. సో, ఇక్కడ ప్రతి ప్రశ్నకు ఆన్సర్‌ని మనం ఏ విధంగా ఎలిమినేషన్ మెథడ్‌లో ఎంచుకోవాల్సి ఉండేది అండ్ ఏవి కరెక్ట్ ఆన్సర్‌లు ఒకసారి చూద్దాం. ఒక అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉన్న విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బలం ఏదంటే F=ILB లేదా BIL. ఒకవేళ యాంగిల్ ఇచ్చి ఉంటే మీరు sin θ కూడా వాడాల్సి ఉండేది. బట్ ఫార్ములా ఏంటంటే F=ILB, దీన్ని BILగా ఇచ్చాడు. సో, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత చూస్తే 2 టెస్లా అయస్కాంత అభివాహం సాంద్రత కలిగిన క్షేత్ర దిశకు లంబంగా 5 మీటర్ల పర్ సెకండ్ వేగంతో కదులుతున్న వాహకం తీగ చివరల మధ్య 10 వోల్టుల విద్యుత్ చాలక బలం ప్రేరేపించబడితే ఆ తీగ పొడవు ఎంత? సో, ఏదైనా సరే మనకి ప్రేరిత విద్యుత్ చాలక బలం ఈ అయితే ఉందో ఇది మనకి ఎప్పుడు కూడా BLVకి ఈక్వల్గా ఉంటుంది. సో, ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ చూసుకున్నట్లయితే 10 వోల్ట్స్ అనేది ఆల్రెడీ ఇచ్చాడు. దెన్ 10 వోల్ట్స్ B ఎంత అంటే అయస్కాంత అభివాహ సాంద్రత మీకు 2 టెస్లా ఇచ్చాడు అండ్ L అనేది ఇవ్వలేదు అండ్ మీకు V కూడా ఇచ్చేసాడు. సో, 5 మీటర్స్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ది L. సో, అలా అనుకుంటే మనకి 2 5 జా 10 వస్తుంది. దెన్ L=10/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అయితే వస్తుందన్నమాట. సో, లెంత్ అనేది 1 మీటర్. సో, మీరు ఆప్షన్ 1ని మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇండ్యూస్డ్ EMF జనరేటెడ్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఇట్ అనేది మనకి మైకెల్ ఫారడే రూల్. సో, కాబట్టి ఫారడే లా అని మీరు చూస్ చేసుకోవాలి. ఓకేనా. లెంజ్ లా అనేది ద డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ కరెంట్ గురించి చెప్తాం. తర్వాత విద్యుత్ ప్రవహిస్తున్న సోలనాయిడ్ ఎలా ప్రవర్తిస్తుంది? సోలనాయిడ్ అనేది మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ ద్వారా జనరేట్ చేసినటువంటి ఒక బార్ మ్యాగ్నెట్ అనమాట. కాబట్టి దండాయస్కాంతంలో బిహేవ్ చేస్తుంది. ఆప్షన్ 1ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక 65 ప్రశ్న చూడొచ్చు. కుడి చేతి బొటన వేలు నిబంధన ప్రకారం కుడి చేతి బొటన వేలు నిటారుగా ఉండి వాహక విద్యుత్ దిశను సూచిస్తే మడిచిన వేలు అనేవి ఆ విద్యుత్ తీగలో విద్యుత్ ప్రవాహం ఫలితంగా ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తాయి. కాబట్టి ఇట్ విల్ ఇండికేట్ ది డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ అయితే మనకి 25 సెంటీమీటర్స్ అండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం మీటర్స్, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్ ఇచ్చాడు. కాబట్టి మీరు యూనిట్స్ కూడా చూడాలి, సెంటీమీటర్స్ అండి. తర్వాత చూద్దాం. ఉష్ణోగ్రత మరియు పొడవు స్థిరంగా ఉన్నప్పుడు మధ్యఛేద వైశాల్యం పెరిగితే తీగ నిరోధం ఏమవుతుంది? సో, మనకి రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అండ్ రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షన్ ఏరియా అంటాం. ఇన్ కేస్ క్రాస్ సెక్షన్ ఏరియా అనేది మీకు పెరిగితే మనకి రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓం నియమం ప్రకారం పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అని మనకు తెలుసు. కాబట్టి డైరెక్ట్ ఫార్ములా ఇది ఇచ్చాడు. ఇక 69 చూసుకుంటే క్రింది వాటిలో వయసుతో వచ్చే దృష్టిలోపాన్ని ఏమంటారు? ప్రెస్బియోఫియా అంటారు. ఏజ్ పెరిగే కొద్దీ సో, అటు మీకు మయోఫియా ఉంటుంది, హైపర్మెట్రోఫియా 2 లక్షణాలు కూడా ఉంటాయి. దాన్ని మనం ప్రెస్బియోఫియా అంటాం. ఇది ఏజ్ పెరిగే కొద్దీ వచ్చేది. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ చూడండి, క్రింది వాటిలో కంటి యొక్క ఏ భాగాలు కంటిలోకి వచ్చే కాంతి తీవ్రతను నియంత్రిస్తాయి అని చెప్పాడనమాట. సో, కంటిలోకి వచ్చేటటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించే వాటిని ఏమని పిలుస్తాము? సో, ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు. కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఐరిష్ అండ్ సిలియరీ మజిల్స్ అని ఇచ్చాడు. ఎస్, ఇక్కడ ఎందుకంటే ఇటు ఇంగ్లీషు తెలుగు కాస్త ఇబ్బందిగా ఉంది. ఐరిష్ అండ్ సిలియరీ మజిల్స్, ఐరిస్ అండ్ ప్యూపుల్ అండ్ ఐరిష్ అండ్ కార్నియా అండ్ అని ఇచ్చారు. సో, ఇక్కడ లైట్ యొక్క కంట్రోల్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ యొక్క ఇంటెన్సిటీని రెగ్యులేట్ చేయడానికి కంటిలో ఉండే భాగాలు ఏంటంటే ఫస్ట్ వన్ ఐరిస్ ఈజ్ ద రైట్ వన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఐరిస్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఏర్పడే హోల్నే ప్యూపుల్ అని పిలుస్తాము. బట్ అండ్ అట్ ద సేమ్ టైం లైట్ ఇన్సిడెంట్ని తగ్గించేది మీరు ఈ రెండింటిని అయితే చూస్ చేసుకోవచ్చు. ఐరిష్ అండ్ ప్యూపుల్ని చూస్ చేసుకోవచ్చు. సో, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక తర్వాత గాజు పట్టక మీద తెల్లని కాంతి పతనం ఏంటో తక్కువ విచలనం చెందే కాంతి ఏది? లీస్ట్ డీవియేషన్ చెందే లైట్ ఏదంటే రెడ్ అండి. సో, రెడ్ అనేది తక్కువ విచలనం చెందుతుంది. కాంతి సంకేతాలను రెటీనా నుండి మెదడుకు పంపించేవేవి? ఆప్టిక్ నర్వ్స్ అనమాట. సో, సెన్సేషన్ ఆఫ్ విజన్ ఇన్ ద రెటీనా ఈజ్ క్యారీ టు ద బ్రెయిన్ అంటే ఆప్టిక్ నర్వ్స్ అని చెప్తాము. సో, స్కై అనేది బ్లూగా ఉండడానికి కారణమైనటువంటి అణువులు ఏవంటే సో, ఇది ఏపీ పాలిసెట్లో కూడా అడగడం జరిగింది, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్.
సో దర్పణ ఆవర్ధన గుణకం 1 కంటే ఎక్కువైనా అది ఏమవుతుంది? సో మిర్రర్ అనేది ఇఫ్ ది మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 దెన్ ద మిర్రర్ ఈజ్. సో డైరెక్ట్గా మనం చెప్పొచ్చు, ఎప్పుడు కూడాను మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ అనేది 1 కన్నా ఎక్కువగా పాజిబుల్గా ఉండేది ఏదైనా ఉందంటే అది ఓన్లీ వన్, దట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్ అండి. కాన్కేవ్ మిర్రర్లో మాత్రమే మీకు మ్యాగ్నిఫికేషన్ అనేది ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాన్వెక్స్లో ఎప్పుడు కూడా 1 కన్నా తక్కువ ఉంటుంది, ప్లెయిన్ మిర్రర్లో 1 ఉంటుంది. ఓన్లీ కాన్కేవ్ మిర్రర్లో మాత్రమే మీకు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక 75th క్వశ్చన్ చూద్దాం. పుటాకార దర్పణం ఉపయోగించి వస్తువు యొక్క మిథ్యా ప్రతిబింబం ఏర్పడాలంటే, సో కాన్కేవ్ మిర్రర్లో మనకి ఏదైతే ఉందో విజువల్ ఇమేజ్ ఏమైనా ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ ఎక్కడ ఉండాలండి? ఎఫ్కి అట్ ద సేమ్ టైం పీకి మధ్యలో ఉండాలి. ఎఫ్కి పీకి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఇట్ పాసిబుల్ అవుతుంది బిట్వీన్ ది పోల్ అండ్ ది ఫోకస్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మైక్రోస్కోప్లో కుంభాకార కటకాన్ని ఉపయోగించడానికి కారణం ఏమిటి? సో పెద్దదైన నిద్ర ప్రతిబింబం ఏర్పడుతుంది, కటకానికి రెండో దిశలో ఏర్పడుతుంది, కాబట్టి ఆప్షన్ 4 అయితే మనం తీసుకోవచ్చు. తర్వాత చూద్దాం, నీటిలో ఉండే గాలిబుట్టగా ఏ కటకంలో పనిచేస్తుంది? చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎప్పుడైనా సరే మన వాటర్లో మనం చూసుకుంటే ఒక ఎయిర్ బబుల్ ఉందనుకోండి. ఈ ఎయిర్ బబుల్ అనేది వాటర్ని ఏ సర్ఫేస్గా డివైడ్ చేస్తుంది చూడండి, ఒక కాన్కేవ్ సర్ఫేస్లో విడుదల చేస్తుంది అన్నమాట. సో ఇవి కాన్కేవ్ మిర్రర్ని ఫామ్ చేస్తాయి. సో కాన్కేవ్ మిర్రర్ని ఏమని పిలుస్తాం? డైవర్జింగ్ లెన్స్ అంటాం. ఓకే, కాన్వెక్స్ అయితే మీకు కుంభాకార కటకాలు అయితే కేంద్రీకృత కటకాలు అంటారు, పుటాకార కటకాలు అయితే వికేంద్రీకరణ కటకాలు అంటారు. సో ఆ వాటర్ బబుల్ అనేది మీకు డైవర్జింగ్ లెన్స్లా బిహేవ్ చేస్తుంది. సో తర్వాత దంత వైద్యుడు ఉపయోగించే దర్పణం ఏమిటి? సో డెంటిస్టులు ఎప్పుడు కూడా ఏం వాడతారు? సో కాన్కేవ్ మిర్రర్స్ అయితే వాడతారనమాట, ఆప్షన్ 2. ఇక 79th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. గోళాకార దర్పణం యొక్క నాభ్యంతరము వక్రత వ్యాసం 16 సెంటీమీటర్స్ అయినా నాభ్యంతరం ఎంత? సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది చెప్పండి? సో దట్ ఈస్ r/2 అవుతుంది. ఫైనల్గా మనం 16/2 రాస్తుంది, దట్ ఈస్ 8 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 2 అయితే చూస్ చేసుకోవచ్చు మీరు. ఇక తర్వాత చూద్దాం, ఎల్లప్పుడూ చిన్నదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఇమేజ్. సో సింపుల్, ద లెన్స్ విచ్ ఆల్వేస్ గివ్స్ ఏ డిమినిష్డ్ అండ్ విజువల్ ఇమేజ్, దట్ ఈస్ నథింగ్ బట్ కాన్కేవ్ లెన్స్. ఓకేనా? సో కాన్కేవ్ లెన్స్ అండి. సో మనం ఏం చెప్తాం? యా, సో వాడు ఏం చెప్పాడు చూడండి, లెన్స్ అని అడిగాడు, ఆప్షన్లో మనకి మిర్రర్ కూడా ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ కాన్కేవ్ లెన్స్. సో ఆప్షన్ 2 అండి. సో పుటాకార కటకంలో ఎల్లప్పుడూ కూడాను చిన్నది విజువల్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. తర్వాత చూద్దాం, కుంభాకార కటకం నుండి వక్రీభవనం చెందిన కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంటే, సో అన్నీ కూడా ప్యారలల్గా వెళ్తున్నట్లయితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని అడిగాడు. సో ఇన్ఫినిటీ, అనంత దూరంలో ఏర్పడుతుంది అని చెప్తా అనమాట. సో ఇన్ఫినిటీ డిస్టెన్స్. అండ్ 82nd క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ప్రశ్న అయితే చూడొచ్చుగా మనకి. సో లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకింగ్ ఫార్ములా అయితే ఉంటుంది కదా. సో 1/f ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏంటంటే n-1 ఇంటూ 1/r1 మైనస్, ఓకే, 1/r1 మైనస్ 1/r2, ఈ ఫార్ములా అయితే మనకు ఉంటుంది. దీన్ని లెన్స్ మేకింగ్ ఫార్ములా అంటారు. బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం సైన్ కన్వెన్షన్స్ వాడినట్లయితే r1 అనేది మీకు మైనస్ అయిపోతుంది. అలా అయినప్పుడు మీకు ఏమవుతుంది చూడండి, 5/3 మైనస్ 1 ఆఫ్ 1/-20 మైనస్ 1/40 అయితే వస్తుంది. సో దీన్ని మనకి సింప్లిఫై చేయాల్సి వస్తుంది. 5 - 3 అంటే ఏమవుతుంది? 5 - 3/3 ఎల్సిఎం కట్టేసాను ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండింటిలో కూడా మీకు 40 వస్తుంది. ఇక్కడ మీకు -2 అండ్ -1 అయితే వస్తుంది అనమాట. ఫైనల్గా మనకి ఏమొచ్చింది చూడండి, 2/3 ఆఫ్ -3/40 అయితే రావడం జరిగింది. సో క్యాన్సిల్ చేస్తే 3 క్యాన్సిల్ అవుతుంది, 2 1 2 20 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మీకు ఏమొచ్చింది, -1/20. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/f అండి. దెన్ f ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మీకు, -20 సెంటీమీటర్స్ వచ్చింది. మైనస్ అనేది మనకి డైవర్జింగ్ లెన్స్ అని చెప్తుంది, కాబట్టి ఆప్షన్ 1ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక 83 క్వశ్చన్ చూద్దాం. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చేది ఏది? సో ఈజీగా చెప్పవచ్చు, జనరేటర్ ఆర్ డైనమో. తర్వాత అయస్కాంత క్షేత్ర బలరేఖలు ఎలా ఉంటాయి? సో ఎప్పుడు కూడా ఇవి క్లోజ్డ్ లూప్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ప్యారలల్ టు ఈచ్ అదర్ ఉంటాయి, ఎప్పుడు కూడా ఖండించుకోవు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 1 కిలోవాట్ అవర్కి దీని యొక్క ప్రమాణం అని చెప్పారు. సో ఇంట్లో మనం వాడేటటువంటి ఎనర్జీకి ఇది ఒక యూనిట్ అనమాట. సో విద్యుత్ శక్తికి మనం సో చిన్న కరెక్షన్ ఇక్కడ,
సో 86 క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ క్రింది జత పరికరాలు ఏవి ఒకే భౌతిక రాశిని కొలుస్తాయి? సో మనకి ఏంటంటే బ్యాటరీలో మనం వర్క్ చేసేటప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ని కొలవడానికి ఏం వాడతామంటే వోల్ట్ మీటర్ వాడతాము. అది ఇండ్యూస్డ్ కరెంట్ అనేది చాలా తక్కువలో ఉంటుంది కాబట్టి అక్కడ మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇండ్యూస్డ్ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో దాన్ని కొలవడానికి గాల్వనోమీటర్ వాడతాం. కాబట్టి రెండు కూడా మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ కొలవడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఆప్షన్ 3 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా 87 చూసుకుందాం. ఒక మూసి ఉన్న వలయంలో పొటెన్షియల్ భేదాలు బీజీ మొత్తం. సో ఇదేంటంటే ఇది కిర్చాఫ్ లూప్ లా అనమాట. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఆప్షన్ 3 అనమాట కిర్చాఫ్ లా. ఇక తర్వాత చూద్దాం. క్రింది ఇవ్వబడిన వలయంలో విద్యుత్ ప్రవాహం ఎంత? సో ఇక్కడ ఉండేటటువంటి టోటల్ రెసిస్టెన్స్ అయితే మనకి 15 ఓమ్స్ ఉంది అండ్ వోల్టేజ్ అయితే 30 వోల్ట్స్ ఉంది. బట్ మన ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు IR. సో V అనేది మీకు 30 వోల్ట్స్ ఉంది, I అనేది మీకు తెలియదు, R అయితే మీకు సీరియల్లో ఉంది కాబట్టి టోటల్గా 15 ఓమ్స్ అవుతుంది. దెన్ I ఈజ్ ఈక్వల్ టు 30/15 దట్ ఈజ్ ఈక్వల్ టు మీకు 2 ఆంపియర్స్ అయితే వచ్చింది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. యూనిట్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయస్కాంత వివాహానికి ప్రమాణాలు అయితే వెబర్ అండి. ఇక తర్వాత చూద్దాం. వలయంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను సమాంతర సంధానంలో ఉన్నాయి. అప్పుడు అన్ని నిరోధాలు క్రింది భౌతిక రాశి ఒకే విధంగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనకి ప్యారలల్గా కలిపేటప్పుడు మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అండ్ I అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సరిపోతుంది. ఆప్షన్ 1 అండి. సో ఇవి అండి ఈ 30 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ అయితే. ఏమైనా మీకు సందేహాలున్నా కింద కామెంట్స్లో అయితే చెప్పగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.